అక్కడే ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇరుగుంటి దిష్టి, పొరుగింటి దిష్టి, అందరి దృష్టి పోవాలి. అలాగే జ్యోతి ప్రకృతి, జ్వాలా వికృతి, హారతి సంస్కృతి. యూరసా, ఇది నేను ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి? పర్వాలేదు, ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చారు. కుడికాలు పెట్టి లోపలికి రండి. తాతయ్య, ఆడు చూడండి. అరే, ఇప్పుడే కదా తారక్కు నేను ఎయిర్పోర్ట్ లో ఆలోగా ఎలా ఉంది? టెక్నాలజీ తాత. అది నీకు 8 ఏళ్లున్నప్పుడు తీసిన ఫోటో. తారక్, నిన్ను చూసిన సంతోషంలో వీళ్ళని పరిచయం చేయడమే మర్చిపోయాను. రవీంద్ర నా కొడుకు స్థానంలో ఉండి నా వ్యాపారాలన్నీ చూసుకోవడమే కాకుండా ఈ ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. వెల్కమ్ హోమ్. హలో సార్. నా చెల్లెలు కూతురు, తననే మీ నాన్నకిచ్చి లక్ష్మి ఈ ఇంటి కోడలు. నమస్కారం అండి, ఇప్పుడే వస్తాను. కంటిన్యూయింగ్, ఈయన నాగేంద్ర, రవీంద్ర అంకుల్ తమ్ముడు. ఈవిడ ఆయన భార్య, కిచెన్ క్వీన్, సాక్షాత్తు మా ఇంటి అన్నపూర్ణ అని చెప్పచ్చు. నమస్కారం. కావలసినవన్నీ ఉంటే ఎవరైనా వంట చేయగలరు. మీరు ఊరుకోండి, ఏవీ లేకపోయినా రుచిగా వంట చేయడం మీ వల్లే అవుతుంది. తినేమో శరత్, రవీంద్ర అంకుల్ కొడుకు. తన ప్రియమైన భార్య, తన పేరేమో శృతి. నెక్స్ట్ జనరేషన్ ప్రతీక్ష. అది రాగి చెట్టు, వేప చెట్టుకి కింద ఉండే మొక్కలు వీళ్ళు. వెళ్ళండి, హాయ్ చెప్పండి. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్, మీరు చాలా హైట్ గా ఉన్నారు. నేను తలెత్తే మిమ్మల్ని చూడాలి. ఈ హైట్ చాలా పరిచయాలన్నీ అయిపోయా? కళ్ళు మొత్తం ప్రపంచాన్ని చూస్తుందట, కానీ కళ్ళు రెప్పల్ని చూడవట. అంటే నేనే. ఓ సారీ, చెప్పు. నా పేరు స్నేహ. తాతయ్య తోటలో పనిచేసే రామయ్య కూతుర్ని నేను. రక్తబంధం లేదు. ఎందుకు తల్లి అలా అంటావు? కొన్నిసార్లు ప్రాణాలు పోయేటప్పుడు బంధువుల రక్తాలు కాపాడలేవు. పరాయి వాళ్ళ రక్తమే అవసరం అవుతుంది. అది కూడా రక్తబంధమేగా. వీళ్ళ మొత్తం కుటుంబం నాకు తోడుగా ఉంటుంది. నా ఆరోగ్యాన్ని చూసుకోవడం కోసం తన చదువుల్నే త్యాగం చేసింది. గ్రేట్. ఈమెకి ఇంకో పేరుంది, కథా మేడం అని. ఏదైనా కాన్వర్సేషన్ ముందు ఒక కథ చెప్పకపోతే దీనికి తిన్నది అరగదు. తారక్, మొత్తానికి మన కుటుంబ సభ్యులందరూ ఈ ఫోటోలో ఉన్నారు. ఇంకొకరున్నారు.